కృష్ణా జిల్లా మచిలీపట్నం మసలా బీచ్ ఫెస్ట్ 2025కు మిస్తబవుతోంది. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు 4 రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరగనుంది. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం మసలా బీచ్ ఫెస్ట్ 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ముఖ్యమంత్రి బాబు ఆలోచన మేరకు ఈ బీచ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని చెప్తున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి ఐ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 3 రోజుల పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే మసలా బీచ్ ఫెస్ట్ 2025ని ఘనంగా ప్రారంభించనున్నారు. అయితే జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర సారథ్యంలో పగడ్బందీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు కాసేపటి కింద నుంచి కూడా ప్రత్యేకంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో పాల్గొన్నటువంటి కొల్లు రవీంద్ర, అట్లాగే జిల్లా ఎస్పీ, కలెక్టర్, అట్లాగే ఎంపీ, అలాగే మాజీ ఎంపీ కొనకల నారాయణ అందరూ పాల్గొనడం జరిగింది. ఈ 4 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని గురించి మనతో మాట్లాడేందుకు మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. సార్ చెప్పండి, 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ఏ విధమైన కార్యక్రమం ఎలా ఉండబోతుంది? ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో టూరిజంకి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా మనకి 980 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ బీచెస్ కానీ మనం డెవలప్ చేసుకోవాలంటే ఇప్పుడు మన వాళ్ళు చాలామంది సింగపూర్కో లేకపోతే శ్రీలంకకో లేకపోతే గోవా బీచెస్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ తీసుకురావడం ద్వారా బయట ప్రాంతాల నుంచి కూడా టూరిజంకి ఇక్కడ పబ్లిక్ వచ్చేదానికి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారికి ఆలోచన తగిన విధంగా ఈ ఈవెంట్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా ఈ బీచ్ని చాలా అద్భుతంగా మేము 14-19లో కూడా దాదాపు 10 కోట్ల రూపాయలు పెట్టి డెవలప్మెంట్ చేశాం. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మళ్ళీ టూరిజంకి తొలిమెట్టుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి నేషనల్ ఈవెంట్ కింద బీచ్ కబడ్డీ కానీ, కయాకింగ్ కానీ, అలాగే మనకి వాలీబాల్ కూడా రావడం జరిగింది. ఇది కాకుండా అమ్యూజ్మెంట్ కానీ, అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ, హెలీ రైడ్స్ కానీ, పారాగ్లైడింగ్ కానీ, అలాగే ఎంటర్టైన్మెంట్ కానీ, ఫుడ్ స్టాల్స్ కానీ, పెద్ద ఎత్తున మన భారతదేశ రుచులన్నీ కూడా అక్కడ పెట్టడానికి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే మన కల్చర్ని ఉట్టిపడేలాగా స్టాల్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందరూ వచ్చి దీన్ని మన పండుగగా చేసుకుని దీన్ని ప్రమోట్ చేసుకుని టూరిజంని మన ఏపీ నెంబర్ 1గా నిలబెట్టుకోవడానికి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. మరి ఎందుకంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి అవకాశం ఉంది, డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక రంగం కూడా టూరిజం ఉంటుంది. దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుతాం. సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటిసారిగా ఈ భారీ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వాన్ని మనం చూసినట్లయితే బందరు అభివృద్ధిలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఫస్ట్ టైం ఈ కార్యక్రమం గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఉత్సవాలు జరిగినాయి. మళ్ళా ఒక 5 ఏళ్ల పాటు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఈ నేపథ్యంలో దీనిపై ప్రజల్లో ఏ విధమైన అవేర్నెస్ తీసుకురాని ఉన్నారు? ఎందుకంటే అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి రంగం టూరిజం ఉంది. దానికి మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లాస్ట్ గవర్నమెంట్లో ఎవరో ఆంధ్ర రాష్ట్రం వైపు రావాలన్నా కూడా ఇన్వెస్ట్ చేయడానికి రావాలన్నా భయపడే విధంగా వాళ్ళు బెదిరించినటువంటి విధానం మనం చూసాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాలతో ఈ రకంగా మనం చేయడం ద్వారా మనకి ఇక్కడ టూరిజంతో పాటు మిగతా కల్చరల్ టూరిజం, టెంపుల్ టూరిజం ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేస్తాం. ఇది 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహిస్తామని కూడా మంత్రి కొల్లు రవీంద్ర రాజ్ న్యూస్ కు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కెమెరామెన్ కిరణ్తో ఐ శ్రీనివాస్, కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి రాజ్ న్యూస్.